ఓం శ్రీ గురుభ్యో నమః. సకల లోక కళ్యాణార్థం కాలగమనాన్ని నిర్దేశించే ఆ పరమేశ్వరుని స్మరిస్తూ పరాభవనామ సంవత్సర ప్రారంభ శుభాకాంక్షలు నా సాత్వికి టీవీ వీక్షకులందరికీ తెలియజేస్తూ, నేను ఈ రోజున పంచాంగ శ్రవణం చేయాలనే ఆలోచన సంకల్పం కలిగింది. అందుకనే మీ ముందుకి పంచాంగ శ్రవణం వినిపించడానికి నేను వచ్చాను. అయితే పంచాంగ శ్రవణం అనేది ఇప్పుడు ఏదో కొత్తగా పుట్టిన సంస్కృతి కాదు, ఆచారము కాదు. ఎప్పటి నుంచో మనకు ఉంది, మన పూర్వీకుల కారణం నుంచి ఉంది. అంటే పంచాంగ శ్రవణం కాకి ఆ రోజు ఏంటంటే, ఇవాళ ఉగాది సందర్భాన్ని పురస్కరించుకుని సాయంకాలం అందరూ కూడా శుచిగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని పిల్లా పాపలతోటి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఆ రోజు పంచాంగ శ్రవణం వినడానికి ఆత్రత చూపించేవాడు. కానీ ఆ రోజున ఇవాళ ఎగ్జామినేషన్కి వెళ్తే పేపర్లో ఏముంటుందో, మనం ఆన్సర్ చేయగలుగుతామో లేదో అని ఎంత ఆతృతతో ఒక స్టూడెంట్ ఎదురు చూసేవాడో, ఆ రోజున పంచాంగం కూడా అలాగే ఉండేది. అప్పుడే మన ముందు ఓపెన్ చేసేవాడు. ప్రతిదీ నా నా రాశి ఫలాలు ఎప్పుడు వినగలుగుతారనే ఆతృతతోటి ఆ రోజు ఉండేవాళ్ళు. కానీ ఇవాళ ఎప్పుడు పడితే అప్పుడు పంచాంగ శ్రవణాన్ని, డిసెంబర్కి పంచాంగ శ్రవణమే, ఎప్పుడు పడితే అప్పుడు పంచాంగ శ్రవణాలు. ఏంటంటే దానికి ఒక విలువ అంటూ లేకుండా పోయింది. కానీ ఇవాళ పంచాంగ శ్రవణం యొక్క విశిష్టత ఏంటి, దానివల్ల మనకు కలిగే ఊరట ఏంటి, ప్రయోజనం ఏంటి అనే విషయం గురించి ప్రస్తావించడం కోసం ఈరోజు మీ ముందుకు వచ్చాను. అంటే జనరల్గా పంచాంగ శ్రవణం అంటే ఏ రాశి వాళ్ళకి ఎంత ఆదాయం ఉంది, ఏ పార్టీ గెలుస్తుంది, తర్వాత ఈ సంవత్సరం వ్యాపారాలు ఎలా ఉంటాయి, ఎగుమతి దిగుమతుల పరిస్థితి ఏంటి, కాలమాన పరిస్థితుల్లో కాలం ఎలా నిర్దేశిస్తుంది, వర్షాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా దీంతో ఉంటాయి. కానీ ముఖ్యంగా ఇవాళ ఈ రాశి ఫలాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏ పార్టీ నెగ్గుద్ది, తర్వాత వ్యాపారం ఎలా ఉంటుంది, తర్వాత అంతకింత సంపాదించుకునే పరిస్థితి ఉందా అనేది తప్ప వేరే ఆలోచన ఎవరికీ లేకుండా పోయింది. సరే, కాలానుగుణంగా మనం కూడా మారాల్సిందే అవన్నీ. కానీ ఇవాళ ఇదొక వ్యాపార పంచాంగం అయిపోయింది. వ్యాపార పంచాంగమే. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ ఆఫీసులో పంచాంగ శ్రవణాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రతి వ్యాపార సంస్థలోని, రాజకీయ పార్టీలలోని పంచాంగ శ్రవణాన్ని ఏర్పాటు చేస్తారు. తర్వాత ఆ పంచాంగ శ్రవణంలో ఎక్కువగా పురోహితులంతా కూడా ఆ పార్టీని కాస్త పైకి లేపి మాట్లాడతారు. అంతేగాని నీ పార్టీ కూలిపోద్ది, ఇక నీ పార్టీకి మనుగడ లేదు, రేపటి నుంచి నువ్వు ఇంట్లో ఉండాల్సిందే అనే మాట ఏ పురోహితుడి నుంచి మాత్రం రాదు. అదే జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇక ఈ విధంగా చెప్పాలంటే, ఏదో పురోహితులు మాత్రమే ఈ పంచాంగ శ్రవణాన్ని చేస్తారండి. కానీ ఈ రోజున ఒక ప్రత్యేకంగా మీకు చెప్పాలన్న ఆలోచనతో నేను ముందుకు వచ్చాను. నేను పురోహితుడిని కాదు, నేను క్షత్రియుడిని. అసలు పురోహితుడు అంటే ఎవరు? పురహితం అంటే సమాజ హితం కోరేవాడే పురోహితుడు. సమాజ హితం అంటే ఏంటి? నిన్నటి వరకు కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయి, రేపటి నుంచి కాలమాన పరిస్థితులు, స్థితిగతులు మారబోతున్నాయి, రాసుల గమ్యాన్ని మార్చుకుంటున్నాయి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుందని హితబోధ చేసేవాడు మాత్రమే పురోహితుడు. అలా అని మీరు పురోహితుల గురించి నేను వ్యంగ్యంగా మాట్లాడుతాడని దయచేసి మీరు ఏమనుకోవద్దు. దానికి ఒక అర్థం మాత్రమే చెప్పాను తప్ప, ఎవరికి వాళ్ళు ఎవరెవరు ఏ స్టేజ్లో ఉన్నారో వాళ్ళు ఆలోచించవచ్చు. దీనికి ఇది విమర్శ కాదు, నా పైన ధ్వజమెత్తాల్సిన అవసరం అంతకంటా లేదు. అయితే ముఖ్యంగా ఇవాళ నామకరణం ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇవాళ పరాభవనామ సంవత్సరం అన్నారు. గత సంవత్సరం వేరు, ఆ గత సంవత్సరం వేరు. అంటే ఈ పేర్లు ఎప్పుడప్పుడు ఎవరు పెడతారు అంటే, ఎప్పుడు ఎవరు పెట్టరండి. ఇది 60 సంవత్సరాలకు ఒకసారి దీన్ని యొక్క స్థితిగతులను బట్టి, ఆ రాసుల యొక్క గమ్యాన్ని, నడకను బట్టి
కానీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే 60 సంవత్సరాలు ఇది నడుస్తుంది. 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రారంభ సంవత్సరానికి వస్తుంది. ఆ పేరుకి వస్తుంది. కాబట్టి ఇది ఇప్పుడు 40వదిదండి. ఈ పరాభవ నామ సంవత్సరం అంటే 40వ అంశం అండి. 40వ సీరియల్ నెంబరు 40 అండి. అయితే పరాభవం అంటే జనరల్‌గా మనం అందరూ పరాభవం అంటే అవమానం. అవమానం, అపజయం అనే ఆందోళనకి చాలా మంది ఉంటుంది. పరాభవం అంటే అవమానం కరెక్టే, అపజయం కరెక్టే. దాన్ని కాదని అంటారు. కానీ శాస్త్ర కోణంలో మనం ఆలోచించుకున్నట్టయితే పరాభవం అంటే మీ కళ్ళ ముందు ఉన్న మీ నాశనాన్ని కోరే శత్రువు మాత్రం కాదండి. ఇప్పుడు మీరు మేడల మధ్యలో కట్టుకుంటా పోతున్నాడు. మీ మీ మీతోటే చదువుకొని, మీతోటే పెరిగి పెద్దవాడయి, వాడు అలాగే ఉండిపోయాడు. మీరు మేడల మధ్యలో కట్టుకుంటా పోతుంటే మీరు వాడు అవతలోడు ఎలా ఉన్నా ఉండనివ్వండి. మీలో ఒక ఆలోచన ఎలా వస్తుందంటే, నా మీద కన్నుంది వీడికి. రేపొద్దున నన్ను నాశనం కోరుతున్నాడు వీడు. నా నా అభివృద్ధిని వీడు ఓర్వలేకపోతున్నాడు అనే ఆలోచన రేపటి రోజున ఇలా కట్టుకుంటా పోతా ఉంటే, రేపొద్దున ఏ ఇన్‌కమ్ టాక్స్ వోడు గాని ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను అగచాట్లు పాలు చేస్తాడనే భయం మీలో ఉండిపోద్ది. అది సహజం. ఎవరికైనా సహజం అది. నిజంగా అవతలోడు ఆలోచిస్తున్నాడా లేదనేది పక్కన పెట్టేయండి. కానీ అది కాదండి మీకు. మీ 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 శత్రువులు వాళ్ళు గాదు. మీ ఎదురుగ్గా ఉన్నవాళ్ళు మీ శత్రువులు కాదు. వాళ్ళని ఎట్లగట్టా నయాన బుజ్జగించో, బెదిరించో మన లైన్‌లోకి తీసుకురావచ్చు అక్కడ సమస్యలు. కానీ మనలోనున్న అరిషడ్ వర్గాలు అంటే ఏంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. ఇవి ఓటమి చెందితే మాత్రమే, వీటిని ఓడించగలిగితే మాత్రమే మీరు ఇవి ఏమి కావండి. అవి ఓడించగలగాలి. మన అహంకారం ఎక్కడైతే పరాజయం పాలవుతుందో అక్కడ వినయం పుడుతుంది. వినయం ఉన్న చోటనే విజయం స్థిరంగా ఉంటుందని మన పెద్దలు ఏనాడో చెప్పారు. చెప్పుకుంటూ వస్తానే ఉన్నారు. కానీ మనం చెవులు పట్టలేదు అది. అదే ఇప్పుడు ఈ అడిసెడ్ వర్గాలు ఏంటి? మన జీవన గమనానికి మన మన నడకకి దిక్సూసులు, గైడ్‌లండి. ఎలా నడవాలి? తోటి వారితో మీరెలా ఉండాలి? మీ నడక ఎలా ఉండాలి? మీ ప్రవర్తన ఎలా ఉండాలి? మీ మాట తీరు ఎలా ఉండాలనేది గైడ్ చేస్తుంది. అదే అరిషడ్ వర్గాల్లో మనలోనే అంతర్గతంగా ఉంటాయి. మీలో నాలో అందరిలో ఉన్నాయి. తర్వాత మన బయట ఉన్న శత్రువుల గురించి భయపడతాం కానీ, మనలోనే ఉండి మనల్ని నాశనం చేసే 6 శత్రువుల గురించి పట్టించుకోము. అవే ఈ అరిషడ్ వర్గాలు. అసలు ఆటిల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా కామం గురించి కామం అంటే ఏంటంటే కోరిక. ఇది కేవలం శారీరకమైన కోరికే మాత్రమే కాదండి. అపరిమితమైన కోరిక అని అర్థం. అపరిమితం అంటే దానికి ఒక లిమిటేషన్ ఉండదండి. కోరికలు ఉండాలండి. మనిషికి అన్నవాడు కోరికలు ఉంటాయి. కోరికలు నెరవేర్చుకోవడానికి తన ప్రయత్నాలు తాను చేస్తుంటాడు. కానీ ఆ కోరిక మితిమించి ఉండకూడదండి. మీరు మీరు ఎదగాలనే కోరిక మీకు అవసరం. ఆ పదార్థాన్ని తినాలనే కోరిక మీకు అవసరం. ఇవన్నీ ఉంటాయి. కానీ మీరు అరాయించుకోలేని తిండి తిన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అరాయించుకోలేని ఏ కోరిక కోరుకున్నా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మిమ్మల్ని సర్వనాశనం చేసి వదిలిపెడుతుంది. ఫస్ట్ ది కామం. అయితే ఒక్కొక్కరి గురించి ఆలోచిద్దాం. ముందు నలుగురు చూద్దాం. 5గురి నుంచి ఆలోచిద్దాం. విద్యార్థికి గాని, రాజకీయవేత్తకి గాని, వ్యాపారికి గాని, ఒక సామాన్యుడికి ఒక నలుగురిని ఎంచుకుందాం. ప్రతి దాంట్లో ఈ నలుగురు పట్ల ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. చదువు పక్కన పెట్టి విలాసాల మీద ధ్యాస పెడితే లక్ష్యం దెబ్బతింటుంది. విలాసాలంటే ఏంటండి? ఇవాళ దాదాపు విద్యార్థుల దిశ అలాగే ఉందండి. చదువు పక్కన పెట్టేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లు, ఫేస్‌బుక్‌లు తర్వాత యూట్యూబ్‌ల మీద కాన్సంట్రేషన్ ఎక్కువుంది. రాత్రి 1 గంట, 2 వరకు దాని మీదనే ఉంటున్నారు. చాటింగ్‌లు చేసుకుంటున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఈ ఈ ఆకాశంలో ద్వారా మనకి పరిచయమైన వాళ్ళని ఇన్‌స్టాగ్రామ్ గాని, యూట్యూబ్ గాని, ఫేస్‌బుక్ ద్వారా పరిచయం వాళ్ళని ప్రేమిస్తున్నారు. పెళ్లి చేసుకుంటున్నారు. అది విడాకుల దాకా పోతుంది. లేకపోతే మడ్డల దాకా కూడా పోతుంది. అంటే చదువు అసలు మీదేంటి? చదువు పరంగా మీరు మీ లక్ష్యాన్ని ఒకటి చేరుకోవాలి. మీ అమ్మా, నాన్న కష్టపడి మావాడు ఎంతో గొప్పవాడు అవుతాడు అని కష్టపడి చదివిస్తున్నారు. ఆ చదువుని కాస్త ఎడం చేత్తో పక్కన నెట్టేస్తున్నారు. వీటి మీద కాన్సంట్రేషన్ చేస్తున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా మీరు ప్రవర్తిస్తున్నారు. అదే రాజకీయవేత్తల పరిస్థితి వచ్చేప్పటికి
ఆ అధికారం కోసం చేసే అతి ఆశ వ్యవస్థను పట్టుకొస్తుంది. మీరు అధికారం కావాలంటే అవసరం పడగొట్టడమా, నాశనం చేయటమా, ప్రలోభ పెట్టడమా, ఏదో ఒకటి చేస్తే ఏంటంటే అది వ్యవస్థ భ్రష్టపడిపోతుంది. కానీ వాడు అనుకోడు కాట్లా. తర్వాత లాభం పడ్డ ఉండాల్సిన ఆశ దురాశగా మారకూడదు. నాకు లాభం రావాలి. అసలు వ్యాపారం చేసేదే లాభం కోసం కదా! అది దురాశగా మారకూడదు. నాకు ఈ డబ్బులు సరిపోవు. నేను ఏదైనా చేసి రూ. 4 ఎక్కువ సంపాదించుకోవాలనే ఆశ ఆఖరికి ఇప్పుడు బానే ఉంటుందండి. మేడలు, మిద్దెలు కట్టుకుంటారు. ఆ డబ్బులతో విలాసాలకు, విన్యాసాలకి ఎక్కువైపోతే తర్వాత మిమ్మల్ని సర్వనాశనం చేయటానికి అదే కారణం అవుతుంది. అవసరం మేర కోరిక ఉంటే అది అభివృద్ధి అండి. మీరు అవసరం మేరకు కోరుకోండి. దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. అది అభివృద్ధికి తార్కాణం అవుతుంది. అవధులు దాటితే అది వ్యాధి. వ్యాధి తెలుసు కదా! అది కూడా ఒక రోగమే. ఆ రోగానికి సరైన మందు దొరకొచ్చు, దొరక్కపోవచ్చు. దొరక్కపోతే మీరు పైకి పోవడం మాత్రం ఖాయం. ఇక రెండోది క్రోధం. కోపం అండి. కోపం అంటే మనల్ని కాల్చుకుంటూ ఎదుటి వారిని కాల్చాలని చూసే నిప్పులండి. మనం కాల్చుకుంటున్నాం. ఎలా కాల్చుకుంటున్నాం? అవతలోడి మీద కోపం, భార్య మీద కోపం, పిల్లల మీద కోపం, తోటి వారి మీద కోపం. ఆ కోపం మనల్ని ఏమి స్థిమితంగా ఉంచనివ్వదు. ఎప్పటికప్పుడు అదే ముందుకొస్తా ఉంటుంది. అయితే ఆ కోపం ఎందుకు ఉపయోగించుకుంటారు? అవతల వాడిని నిలువున కాల్చేయాలనే ఆలోచనకొచ్చేస్తారు. అది నిప్పు కంటే దారుణంగా ఉంటుంది. అదే ఒక సామాన్యుడి విషయంలో ఒక్క నిమిషం కోపం కుటుంబ సంబంధాలను ముక్కలు చేస్తుంది. ఏదో అవతలోడు భార్య ఏదో అంది. ఆ భార్య అన్నదాన్ని కాస్త స్థిమితపడి ఆలోచిస్తే దాంట్లో నిజానిజాలు బయటకొస్తాయి. నిజానిజాలు బయటకు రాకపోతే స్థిమితపడి ఇద్దరు కూర్చొని ఒక ఒక డిస్కషన్ చేసుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అదేం కాకుండా ఉంటది. ముక్కలయిపోతున్నాయి. అదే ఇవాళ ఆ కోపమే మనలకి విడాకుల దాకా ప్రస్తుతం జరుగుతున్నది. భార్యాభర్తల్లో జరుగుతుంది అదే సామాన్యుడి విషయంలో. ఇక రాజకీయవేత్తల్లో జరిగేదేంటంటే, క్రోధం వల్ల తీసుకునే నిర్ణయాలు ప్రజలకి శాపంగా మారుతున్నాయి. విజ్ఞత కోల్పోయేలా చేస్తాయి. అంటే వాడి సంగతి తేల్చాలి. వాడి సంగతి తేల్చాలంతే. వాడు ఆ రోజున నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. నేను మినిస్టర్‌ని అనుకోకుండా, చూసుకోకుండా ఉన్నాడు. ఎందుకన్నాడు వాడు? వాడి మాటలను నిజంగా అర్థం చేసుకుంటే మీలో మార్పొస్తుంది. మీలో గొప్ప వ్యక్తిగా మారడానికి ఒక మార్గం దొరుకుతుంది. అదేమి లేదు. దానివల్ల మీ విజ్ఞతను కోల్పోయి ప్రవర్తించే పరిస్థితొచ్చేస్తుంది. తర్వాత వ్యాపారి కస్టమర్ల మీద గాని, సిబ్బంది మీద గాని చూపించే కోపం వ్యాపార ప్రతిష్టను దెబ్బతింటుంది. అంటే మీ ఇష్టం వచ్చినట్టు కొంటే కొనవయ్యా లేకపోతే లేదు. నీలాంటోళ్ళని చాలా మంది చూసావని. ఏందయ్యా నువ్వు చేసే పని? ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ కునుకుపాట్లు పడుతున్నావని ఒక వర్కర్ మీ మీద కోపం పెంచుకుంటాడు. తర్వాత కస్టమర్ మీకు మళ్ళీ తిరిగి రావడం బాగా గర్వం పెరిగిపోయిందనే మాట మీకు రావడం వీల్లేదు. ఆ విధంగా. తర్వాత మూడోది లోభం అండి. అంటే పిసినారితనం. తన దగ్గర ఉన్నది ఇప్పుడు తనకు ఎక్కువే ఉంది. తినటానికి ఇది ఉంది. తనకి అది తిన్నా కూడా ఆ పొట్ట బరువైపోద్ది. కానీ ఇంకొకటి పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయడు. అది కాకపోయినా పర్వాలేదు, పెట్టకపోయినా పర్వాలేదండి. కానీ ఇంకా కావాలని ఆశించడం, కోరుకోవటం. ఇప్పుడు ఆకు నిండా పదార్థాలున్నాయండి. అన్ని రుచికరమైన పదార్థాలే. కానీ మనం తినడానికి మనకి పొట్ట పరిమితి ఎక్కడ కూడా వేసేంత కూడా ఖాళీ లేదు. కానీ ఇంకా కావాలి, ఇంకా కావాలని అనుకుంటే అక్కడికి ఏమైపోద్ది? అది ఇతరులకు పనికి రాకుండా పోద్ది. విన్నారా? ఇతరులకి ఇప్పుడు మీరు తిన్నదే కాకుండా ఇతరులు కూడా తినిస్తే వాడు సంతోషిస్తాడు. మీరు అదేం లేదు. తర్వాత విద్యార్థి విషయంలో వచ్చేప్పటికి తనకు తెలిసిన విద్యని తోటి వారితో పంచుకోకపోవడం వలన జ్ఞానం పెరగదు. చూడండి ఇవాళ మీకు పెరిగింది గుట్టుగా ఇవాళ ఉద్యోగుల విషయంలో గాని, విద్యార్థి విషయంలో గాని జరుగుతుంది. నూటికి 100 పాళ్ళు జరుగుతుందండి ఇది. ఎలా ఒక సీనియర్ అకౌంటెంట్ ఉంటాడు. జూనియర్ అకౌంటెంట్‌ని ఏ విధంగా పైకి రాకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. తను జూనియర్ అకౌంటెంట్ తనకంటే తెలివిగలవాడని ఎప్పుడైతే గ్రహిస్తాడో వాడిని అక్కడే ఉంచాలి. అక్కడే ఉంచాలి అంతే. అని అలా పెట్టేస్తాడు. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే మనకి మన దగ్గర మనకు తెలిసిన విద్యని బయటకు పంచకపోవడం వల్ల ఇక్కడే అణగారిపోద్ది. దానివల్ల మీకు పెరిగే జ్ఞానం అంటే ఏముండదు. ప్రజాధనాన్ని తన స్వార్థకం వాడుకోవడం వల్ల దేశాభివృద్ధి కుంటుపడుతుంది. మొత్తం డబ్బులు ఏదో కాంట్రాక్టులు తీసుకుంటారు. ఆఖరికి ఒక ఆహ్, ఒక రోగికి సీరియస్‌గా ఉన్న క్యాన్సర్ విషయంలో గాని, హార్ట్ అటాక్ విషయంలో గాని ఏదన్నా సీఎం రిలీఫ్ ఉండదు. దాంట్లో కూడా మామూలుగా తీసుకొని తన ఆస్తిని పెంచుకోవడానికి చేస్తున్నారు ప్రయత్నాలు. అంటే విధంగా నీతి
నాకే కావాలని ఆలోచించుంటుంది. దానివల్ల మొత్తం డబ్బులన్నీ వీడి ఖజానాకి పోతే ఇంకా దేశం అభివృద్ధి ఎట్లా ఉంది? నాణ్యం తగ్గించి లాభం పెంచుకోవాలని చూసే లోభం నమ్మకాన్ని పోగొడుతుంది వ్యాపార విషయంలో. ఇప్పుడు లాభం బాగానే ఉంది, 10 పైసలు వస్తా ఉంది. నో 10 పైసలు 20 పైసలు కావాలి నాకు. ఏముందానికి? నన్ను కస్టమర్ నమ్ముతున్నాడు కదా, నాణ్యం తగ్గిస్తే అయిపోద్ది అంతే, ఆటోమేటిక్గా మనకు లాభం పెరిగిపోద్ది అనే ఆలోచన చూసారా? మీ మీద నమ్మకం ఏనాడైతే పోయిందో ఆ మీ మీ దగ్గరకు వచ్చే కస్టమర్ రోజు రోజుకి తగ్గిపోతారు. వాడు తగ్గిపోవడం కాకుండా ఇంకొకరిని కూడా రానివ్వరు. అది కూడా మిమ్మల్ని నాశనం చేస్తుంది. తర్వాత మోహం. మోహం అంటే వ్యామోహం. వాస్తవాలను చూడనివ్వకుండా కళ్ళకు కట్టే పొరండి. ఇది నాది అనే భ్రాంతిని కలిగిస్తుంది. ఇదంతా నాదే, నేను ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఎవరికి పంచాల్సిన అవసరం లేదు, అంతా నాదే. చదువు కంటే ఆటల మీదనో స్మార్ట్ ఫోన్ల మీద ఉండే మోహం భవిష్యత్తును పాడు చేస్తుంది. నాకేముంది అనే మోహం మంచిది కాదు. వారసత్వం మీదో లేక కుర్చీ మీద ఉండే వ్యామోహం ప్రజాస్వామ్య విలువలను తప్పిస్తుంది. నేను నా తర్వాత నా భార్య లేదా నా తమ్ముడు వీళ్ళు ఇదే నా జీవితం మొత్తం మీద. అసలు రాజకీయంలో అవతలని విమర్శిస్తాడు కానీ మీరు కూడా చేసే పని అదే. నా బిడ్డ రావాలి, నా కొడుకు రావాలి, నా తర్వాత నా సీటు నేను ఒక నిమిషం కూడా ఇట్లా దిగంగానే వాడు ఎక్కాలి అంతే. దానివల్ల ఏమవుతుంది? మీకు రాజకీయ ప్రజాస్వామ్య విలువ నాశనం అయిపోద్ది. తర్వాత వస్తువుల మీద వ్యక్తుల మీద అతిగా పెంచుకునే మోహం దుఃఖానికి మూలం. చూడండి, నాకు ఆ ఫ్రిడ్జ్ కావాలి, నాకు ఆ టీవీ కావాలి, నాకు ఆ కారు కావాలి, కానీ మనకు ఒక కెపాసిటీ ఉండాలి కదా. ఒక కెపాసిటీ ఉండాలి కదా. మనకి ఆ కెపాసిటీ లేకపోతే మన ఆర్థికంగా రోజు రోజుకి దిగజారుస్తుంది, బజార్లో పరుగులు పోతాయి, ఇవన్నీ నాశనం. అవన్నీ మనం నాశనానికి కారణం అవుతాయి. తర్వాత మదం అంటే గర్వం. నాకంటే గొప్పవారు లేరనే అహంకారం ఎప్పుడూ మంచిది కాదు. నాకు అంతా తెలుసు అనుకోవడం వల్ల నేర్చుకునే గుణం పోతుంది. నాకేం దానిపై ఎందుకు, నేను పిహెచ్డి చేశాను, పీజీ చేశాను, నేను గొప్ప ప్రొఫెసర్గా వెలుగుతున్నాను, ఇంకా నాకెందుకు అనుకునేది మిమ్మల్ని ఇంకా పైకి పోనివ్వదు అన్నారా. తర్వాత ప్రజలు ఇచ్చిన అధికారం శాశ్వతం అనుకునే గర్వం పతనానికి తొలిమెట్టు అవుతుంది. ఎప్పుడు ఎందుకు శాశ్వతం అవుతుంది? నువ్వు మంచి అయితే ఉంటుందేమో, మంచి అయిపోతే తెల్లారని నేను దించే ప్రయత్నాలు చేస్తారు. తర్వాత ఇక మోనిపలి, ఇదంతా వ్యాపారంలో నన్ను తప్ప నన్ను బీట్ చేసేవాడు ఎవడు లేడు, ఈ వ్యాపారం ఎప్పటికైనా నాదే, కస్టమర్ నేను చెప్పిన మాట వినాలి. సెల్లర్స్ మార్కెట్ అనుకుంటే ఎప్పటికైనా అది మంచిది కాదు. బయర్స్ మార్కెట్ వచ్చిన రోజున నువ్వు కాళ్ళు పట్టుకుని బతిమలాడినా కూడా కస్టమర్ మీకు రాడు. కాబట్టి ఎప్పుడు కూడా మోనోపొలి అనేది మన మనసులోకి రాకూడదు. ఇక ఆఖరిది మాత్సర్యం, అసూయ. ఎదుటివాడు బాగుంటే ఓర్చుకోలేడు, వాడు ఎదుగుతున్నాడు, ఎదగనివ్వండి మరి. కానీ మీరు కూడా ఎదిగే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా. ఆ ప్రయత్నాలు మనం మానేసేసి మొత్తం విలువైన కాలాన్ని మొత్తం వాడు ఎదుగుతున్నాడనే బెంగతోటే మనం రోజు రోజుకి కుంచుకుపోతాం. తర్వాత పక్కవాడి మార్కులు ఎక్కువ వచ్చాయని పొంగిపోకుండా పోటీతత్వం లేదు కానీ వాడికి ఎందుకు మార్కులు వచ్చినాయనే ఆలోచనతోటి బాగా నీరసించిపోయి చిట్టీలు నకలు రాసో లేకపోతే ఎవరికైనా డబ్బులు ఇచ్చో ఏదో మార్కులు ఎంచుకోవడం వల్ల గొప్పతనం ఉంది. ఇవాళ ర్యాంకులు వస్తున్నాయండి, ఏబిసిడీలు రావట్లేదు స్టూడెంట్స్కి, ఏమి రావట్లేదు, ఎందుకు పనికి రాకుండా పోతున్నాను. తర్వాత ప్రతిపక్షం చేసే మంచిని కూడా విమర్శించడం వల్ల రాష్ట్రం నష్టపోతుంది. ప్రతిపక్షం చేసి పనులన్నీ చెడ్డ పనులు ఎప్పుడో ఎందుకు అవుతాయండి? వాడు కూడా రాజకీయంలో ఉన్నప్పుడు వాడు కూడా కొన్ని మంచి పనులు చేశాడు, అన్ని మంచి పనులు కాకపోయినా కొన్ని అయితే మంచి పనులు ఉన్నాయి కదా. దాన్ని ఇవాళ నువ్వు అధికారంలో రాగానే తీసి అవతలలోకి అర్థమేంటి? ఎందుకు అవతలలో కాలి? అది కాదు కదా చేయాల్సిన పని అది. తర్వాత పక్కింటి వాడితో పోల్చుకుని అసూయపడడం వల్ల ప్రశాంతత తప్పుంది. వాడు అదవుతున్నాడు, వీడిదవుతున్నాడు అనుకుని ఎదగాడికి అదే నా బెంగ. నువ్వు తిన్నన్ను మరగదు, నువ్వేం తిన్నా నీకు వంట పట్టదు, ఎందుకు ఇదంతా? నువ్వు కూడా అక్కడ దాకా వెళ్ళు, వాడిని మించి ఇంకో మెట్లెక్కు, అయిపోద్ది కదా. ఇవన్నీనండి. అందుకని ఏంటంటే అంతర్గత శత్రువులు నీ నాశనం చేసి ప్రయత్నంలో పడండి. ఖచ్చితంగా మీ బాగు మీరు ఊహించిన దానికంటే అధికంగా మీకు వస్తుంది. మీ ఉన్నతిని మీరు చూడగలరు, మీ పిల్లల యొక్క ఉన్నతిని కూడా మీరు చూడగలుగుతారు. అది మనది. మరి ఎలా పరాభవం 4 సంవత్సరంలో పరాభవం రాదు, నాకేమీ కాదు, నేను అరిసెట్టు వర్గాలని ఎదిరిస్తాను, వాళ్ళని సర్వనాశనం చేస్తాను, నన్ను డామినేట్ చేయకుండా చేస్తాను, నన్ను నడకే మార్చుకుంటాను అనుకోండి, మనం ఎలా నడుద్దాం చూద్దాం అన్నారా. ఇప్పుడు ఈ పరాభవం 4 సంవత్సరంలో నేను చెప్పే హితం ఒకటేనండి. చిన్నవాడైనా పెద్దవాడైనా నేను చెప్పే హితం ఒకటే.
కేవలం లాభం కోసమే కాకుండా ధర్మబద్ధమైన వ్యాపారం చేయండి. ఒకరు మోసం చేసి సంపాదించే ధనం పరాభవం వైపు దారితీస్తుంది. అధికారం అంటే అహంకారం కాదు. అది ప్రజలు చేసే సేవకు అవకాశం. అధికారం అంటే నాకు అధికారం వచ్చింది, డబ్బులు నాకు అధికారం వచ్చింది. కానీ ప్రజా సేవ చేసే అవకాశం నీకు ఇవాళ దొరికింది. ప్రజల కష్టాలను గుర్తించిన అధికారం కాలక్రమంలో నిలవదు, ఎప్పటికైనా ఉండదు. ఎంతో మంది రాజులను చూసాం మనం. పొరుగువారి పట్ల ప్రేమను పెంచుకుందాం. మాటల్లో కటుతనాన్ని మనం విడనాడేద్దాం. మీ మాటల వల్ల ఎదుటివారు అవమానపడితే ఆ దోషం మీకే పరాభవంగా మారిపోద్ది. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నా ప్రియమైన వీక్షకులారా, నేను ఒక ముగింపు వాక్యం పలుకుదాం అనుకుంటున్నాను నేను. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదండి. ఈ ఏడాది మనం ఆడంబరాలకు పోకుండా ఆత్మీయతకు ప్రాధాన్యత ఇద్దాం. గుడికి వెళ్ళి చేసే ప్రార్థనలో నాకు అది కావాలి, ఇది కావాలి, మా అమ్మాయికి ధనవంతుడైన అబ్బాయి కావాలి, ఇవన్నీ కోరుకోవద్దు అని అడగటం మానేసేసి అందరూ సుఖంగా ఉండాలి, నాలోని చెడు నశించాలని ఒక 2 వాక్యాలతోటి దేవుడు దండం పెడదాం, అయిపోద్ది. అదే ఈ పరాభవ సంవత్సరానికి మనం ఇచ్చే సరైన అర్థం. నారా సరే. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సో మా సాత్విక టీవీని ఇప్పటి వరకు ఓపికగా నేను చెప్పిన 4 వాక్యాలు విన్నారని భావిస్తాను. మీ ఆదరణతోటి నేను పైకి ఎదగాలని కోరుకుంటూ ఈ ఉగాది పండగ పురస్కరించుకుని మీ ముందుకు ఇలా వచ్చి 4 మాటలు చెప్పే అవకాశం నాకు దొరికినందుకు చాలా సంతోషిస్తూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.